నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను కావ్య. సో ఏదైతే కార్పొరేటర్కి సంబంధించి ఎస్ఆర్ మీడియా అయితే సర్వే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం 3 రోజుల నుంచి అమీర్పేట్కి సంబంధించిన డివిజన్స్లో తిరుగుతున్నాం. సో ప్రజెంట్ అయితే నేను ఈ గంగూబాయి బస్తీలో ఉన్నా. సో ఇక్కడ కార్పొరేటర్ వస్తుందా లేదా, తన పనితీరే రకంగా ఉంది, ఏ విధంగా ప్రజలకి ఇక్కడ ఉన్న బస్తీవాసులకి సహకరిస్తుంది, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, దీనికి సంబంధించి జిహెచ్ఎంసీకి అండర్లోకి వచ్చే ఏ సమస్యలు ఉన్నాయి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, అండాలి నా పేరు. ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటామా. ఇంట్లోనే ఉంటాం. తిన్నవాళ్ళదా? నాష్టా అయిందా? అయింది. సో ఎట్లనే బస్తీలో ప్రాబ్లమ్లు ఏమైనా ఉన్నాయా? ఇక చూడమ్మా, చెప్తున్నా కదా, శ్రీనివాస యాదవ్ శశికళ ఉన్నప్పుడు మాకు బస్తీలో చేసారు, రోడ్లు వేయించారు, డేనీస్ వేయించింది, నల్లలు వేయించింది, అవి మంచి పని చేశారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు మాకు ఏమి చేయలేదు. గ్యాస్ 500 మాకు చేస్తున్నారు లేదు, పింఛన్ లేని వాళ్ళకి ఇస్తున్నారు లేదు, ఏది మీకు బాధ ఉన్నా చేస్తున్నారు లేదు. ఇంతవరకు చెప్తున్నా, బస్తీకి ఏం లేదు, అసలు అడమే లేదు, ఏముంది ఏం లేదని. ఇక్కడ కార్పొరేటర్ వస్తుందా? ఎవరు వచ్చిండ్రు? సార్ ఆమె వచ్చింది, వచ్చినా రాదు. శశికుమార్ అంటున్నారు, ఇప్పుడు నా కార్పొరేటర్ గురించి అడుగుతున్నా. రాలేదమ్మా, రాలేదు. ఎవరో కూడా తెలియదు ఇప్పుడు అంత జనానికండి. జనానికి అప్పుడు పిల్లలకి ఇప్పుడు మా స్థాయి అంటే సర్వేస్ అయిపోయింది. మా పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు. అప్పుడు ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ గారు కూడా ఇవ్వలేరు. ఆ ఉద్యోగాలు ఇచ్చినంటే ఆయన్నే వచ్చేవాడు. ఉద్యోగాలు ఇవ్వక కొన్ని సస్పెండ్ చేసి అవన్నీ పెట్టారు. డ్రైనేజ్ అంటే వేయించారు. ఎవరు వేయించినా కానీ కొన్ని ప్రాబ్లాలు అలాగే ఉన్నాయి. అక్కడ మళ్ళీ నిండుతున్నాయి, మళ్ళీ 3 రోజులకు నిండుతున్నాయి, 3 రోజులకు వస్తాయి. శశికుమార్ గారు అయితే ఎప్పుడు వర్షంలో వచ్చి పోయేవాళ్ళు. ఎంత వర్షంలో ఉన్నా కానీ ఎప్పుడన్నా ఎదురా సమస్య ఇట్లుంది మరి మీరు రాలేదని ప్రశ్నించి ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్ దగ్గర వెళ్ళలేదండి, మేము వెళ్ళలేము ఇంతవరకు. మేము ఏంటంటే మాకు మా దగ్గరికి రాలేదు మా సమస్యలు ఏంటి అని ఇంతవరకు అడగలేదు. మేడం అయితే ప్రతి చిన్న విషయానికి వచ్చి కనుక్కొని మరి తన బిడ్డల్లాగా అడిగి కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళకుండా ఎక్స్ కార్పొరేటర్ దగ్గరికి. కార్పొరేటర్ అంటే తను మాకు అంత చేసింది కాబట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాము. తను ఎప్పటికీ మాకు గుర్తుండిపోయే పనులే చేసింది. అంత హెల్పింగ్ నేచర్. వర్షంలో కూడా తను ఏమైతానో అని ఆలోచించకుండా వరదల్లో కూడా తను వచ్చి మాకు చేసింది కాబట్టి. మేజర్ ప్రాబ్లమ్స్ అంటే అండి, వర్షం వచ్చిందంటే చాలు ఇంకా ఇండ్లలోకి నీళ్ళే వచ్చేస్తాయి మాకు. అదొకటి మేజర్ ప్రాబ్లము. వాటర్ బిల్ కట్టొద్దు అని అప్పుడు పార్టీలో అన్నారు, ఇప్పుడేమో కరెంట్ బిల్ లేదన్నారు. ఇప్పుడు కరెంట్ బిల్ తీసుకోవట్లేదు, వాటర్ బిల్ కట్టండి అని డిమాండింగ్. వాటర్ బిల్ ఎప్పటి నుంచి వస్తుంది మీకు? వస్తుందండి, ఎందుకు లేదు, వచ్చి కట్ చేసి పోతా అంటున్నాడు. నువ్వు ఉంటే తెలుస్తుంది నీకు. కట్ చేస్తా అంటున్నాడు నల్ల బిల్లోడు. ఇది డిమాండింగ్ పెడుతున్నారు. మహిళా పెన్షన్ ఇస్తున్నారు, మహిళలకు పెన్షన్ లేదు. ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు, ప్రజలకి పాలన ఫామ్స్ తీసుకున్నారు. ఆ ప్రజాపాలన ఎక్కడ పోయిందో అర్థం అవ్వట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చెప్పాలంటే. ఏం చెప్పాలి చెప్పండి. చదువుకున్న యూత్ ఉన్నారు ఇంట్లో, యూత్కి అసలు ఒక జాబ్ అనేది లేదు. కనీసం మాకు వాలంటరీ జాబ్స్ ఇచ్చినా కూడా మేము ఇళ్ళల్లో ఉండం కదా. మెషిన్స్ ఇస్తున్నా చాలా చోట, ఒక మెషిన్స్ లేవు. మాకేదో ఒక సదుపాయం కల్పిస్తే మేము కూడా ఇంట్లో ఉండకుండా మా సొంత పనులు అంటూ మేము చేసుకుంటాం. బిజినెస్లు అన్నారు, క్యాంటీన్లు అన్నారు, ఏవి ఎక్కడున్నాయో అర్థం అవ్వట్లేదు. చెప్పుకోవడానికి మాత్రమే అన్నీ కనబడుతున్నాయి చెప్తున్నారు, కానీ ఒక్కటి సదుపాయంలోకి రావట్లేదు. మేడం ఉన్నప్పుడు, సార్ ఉన్నప్పుడు అయితే మాకు అన్నీ జరిగాయి. అడిగారు ఏంది ప్రాబ్లం అని అడిగిండ్రు, చేసిర్రమ్మ వాళ్ళు. చేసుకోమారి ఇప్పుడు వస్తుంది. తన పొజిషన్లో లేకపోయినా కూడా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఆమె ఈ టైంలో రావాలి అమ్మంటే వస్తుంది. అబద్ధం చెప్పొద్దు, రాదు. ఆమె ఎవరో కూడా తెలీదు. ఎప్పుడో ఎలక్షన్స్ కి ముందు వచ్చిందా? వచ్చింది, బాగా తిరిగింది. ముందు వచ్చింది, తిరిగింది, వెళ్ళింది. ఓట్లు పడ్డాక అసలు రాను కూడా రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు, అసలు రాలేదు. అది ఏది చేయలేదు. ఎక్స్ కార్పొరేటర్కే చెప్తారు. అయ్యో ఆమెకే చెప్తున్నాం. ఇప్పుడైతే కరెంటు బిల్ అన్నారు, అది వేస్తూనే ఉన్నారు. వాటర్ బిల్ లేదన్నారు, వాటర్ బిల్ వేస్తున్నారు సార్, చేస్తున్నది. మరి ఇప్పుడైతే అందరికీ కావచ్చు, మాకైతే మెయిన్ కార్పొరేటరే అని మేము అనుకుంటున్నాం. అవునండి. ఎట్లుంది ప్రభుత్వం మారిన తర్వాత ఎట్లా చేంజ్ చేస్తున్నాయి? ఇప్పుడు ఈ సంవత్సరం వేడుకలు చేసుకుంటున్నారు కాంగ్రెస్. అసలు కనిపించట్లేదు, ఏం చేసినట్టు కనబడట్లేదు. కనబడితే ప్రజలు ఒప్పుకోరు కదా.
ఏ సదుపాయం ఇంతవరకు అయితే మాకు కనిపించలేదు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, మాకు ఏం లేదండి. కొత్త ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో ప్రజల్లో చాలా బాగా ఐక్యతం వచ్చింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 6 పథకాలు అన్నాడు, ఒకటే పథకం చేసిండు. 2500 పింఛన్ ఇస్తున్నాడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు. మళ్ళీ ఇంకా ఏది వృద్ధులకు 4000 అన్నాడు, 4000 అది కూడా లేదు, పింఛన్ లేదు, ఏమీ లేదు. రైతులకు రైతు బంధు అన్నాడు, రైతు మాఫీ అన్నాడు, 2 లక్షలు మాఫీ అన్నాడు. ఏది షాదీ ముబారక్ దాంట్లో 2 లక్షలు ఇస్తున్నాడు, తులం బంగారం ఇస్తున్నాడు, అది లేదు. వాళ్ళ దగ్గరికి ఏ పోయినా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీళ్ళు పెట్టుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ మాకు ఏ ప్రభుత్వంలో రాలేదు. వచ్చిన వాళ్ళు అందుకున్న వాళ్ళు అసలు బస్తీకి ఏం కావాలి? బస్తీ ప్రాబ్లమ్స్ కావాలండి, మాకు లోన్స్ కావాలి. ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్కి జాబ్స్ కావాలి, వాటర్ ఫ్లో తగ్గాలి, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంటు కూడా ఈ మధ్య ఊరికే పోతుంది, స్ట్రీట్ లైట్స్ ఒక చోట ఉన్నాయి, ఒక చోట లేవు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం, కొన్నాను కాదండి, చాలా ఉన్నాయి. దానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఎందుకంటే ఏ రాత్రి ఎప్పుడు వస్తుండ్రో ఎప్పుడు పోతుండ్రో ఎవరు వస్తుండ్రో మాకు తెలియట్లేదు. అర్ధరాత్రి పూట కూడా మాకు ఇట్లా శబ్దం వస్తుంది, మాకు పెద్ద భయం అయిపోయింది. ఒక సీసీ క్యామ్ కావాలండి మాకు మెయిన్ రోడ్కి కావాలి. సరే, ఇప్పుడు మీ ముందు నేను కార్పొరేటర్కి కాల్ చేస్తా, మీ కార్పొరేటర్ ప్రజెంట్ కార్పొరేటర్కి రెస్పాండ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ప్రజెంట్ కార్పొరేటర్ బీజేపీకి సంబంధించిన కేతినేని సరళ గెలవడం జరిగింది. సో వాళ్ళకి కాల్ చేద్దాం, రెస్పాండ్ అవుతుందో లేదో చూద్దాం. పింఛన్ ఇస్తున్నారు, ఇవ్వలేదమ్మా. మాకు కోట్రస్సులు రాసిన ఒక్క కోట్రస్సు లేదు, ఏది లేదు. సో బిజీ కాల్ వెయిటింగ్ వస్తుంది. స్టిల్ విల్ ట్రై. వరద వచ్చినప్పుడు ఇంటింటికి 10,000 ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ. ఆగండి, చెప్పాలి అవన్నీ చెప్పాలి. ఇటీను మాకు ఎప్పుడు ఏ టైంలో వరద వస్తే అప్పట్లో వరద వస్తే ఇళ్ళకి వచ్చేది. మాకు రోడ్స్ వేసిండు, డ్రైనేజ్ లైన్లు వేసిండు శ్రీనివాస్ యాదవ్, కెశేష్ కుమార్. ఇప్పుడు వీళ్ళిద్దరే మాకు కావాలి, మాకు వేరే వాళ్ళు అవసరమే లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి వచ్చే సంవత్సరం వచ్చినా కూడా మేము బీఆర్ఎస్కే ఇస్తాం, వాళ్ళనే గెలిపించుకుంటాం. ఎందుకంటే పనులు చేసిరు వాళ్ళు, ఏ ఎమ్మెల్యే చేయలే మాకు. అంతకుముందు మరిశేఖర్ రెడ్డి ఉన్నాడు, మరిశేఖర్ ఆయన అసలు ఒక్క పని చేయలేదు. మా చెప్పులు కరిగిపోయినాయి కానీ ఆయన ఒక రూపాయి పని కూడా చేయలేదు. అంతకుముందు కార్పొరేటర్ గౌరవ మన శ్యామ్ సుందర్ గారు ఉండే, ఆయన ఇక్కడ అసలు కన్నెత్తి కూడా చూడలేదు ఆయన. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2002లో గెలిచిండు ఆయన, ఇంతవరకు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆయనకు ఇంకొకటి క్యాష్ ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంది ఆయనకు మాదిగోళ్ళంటే దగ్గర రానియాడు. ఆయన క్యాష్ ఫీలింగ్ ఒకటి, మాదిగోళ్ళ బస్తే. అయితే మేము ఎన్నిసార్లు పోయినాం అన్న, ఇట్లా పని చేయండి అన్న, మాకు ఇట్లా అవసరం ఉందంటే పక్కలకు సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేయాలి. మా బస్సు మాదిగోళ్ళ ఓట్లు ఎందుకు తీసుకోవాలి? అవసరం లేదు కదా, వాళ్ళ క్యాస్టర్లో ఓట్లే తీసుకోవాలి, అంతే వాడుకోవాలి. మేము మాదిగోళ్ళ లెక్కనే ఉంటాం. మరి మాకు చేయాలంటే మేము ఎందుకు వేయాలండి? మాకు ఏం చేయలేదు, చెప్తున్నా కదా, ఏం చేయలేదు. మాకు ఆయన తక్కువ చూస్తే అంతే, తక్కువ పనులు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చాలా అనుకూలంగా, శశికుమార్ ఎప్పుడు ఫోన్ చేస్తే ఎంత అర్ధరాత్రి అయినా కూడా పరిగెత్తుకు వచ్చేస్తుంది. అలాంటి మనుషులు ఎంపీ ఎలక్షన్స్ అయినప్పుడు రాలేదా కార్పొరేటర్? వచ్చింది, వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఎట్లా పైకే వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది అంతే. అట్నుంచి అట్టే వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్స్ గారా? మరి ఎందుకు మీరు కూడా పట్టించుకోరా? మేము పట్టించుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పని చేయరుగా. మాకు పని చేసే వాళ్ళ గురించి మేము పట్టించుకుంటాం, వాళ్ళ గురించి మేము వాళ్ళు ఎప్పుడు కానీ మీ బస్సులో సమస్యలు ఏమున్నాయి అని వచ్చి అడగాలి కదా. ఇప్పుడు కూడా శశికుమార్ మేడం ఇట్లా ఫోన్ చేయగానే మీ సమస్య ఏముంది నేను చేస్తా అని చెప్పి ముందుకు వస్తుంది ఆమె, వీళ్ళు ముందుకు రారు. ఎట్లుంది గవర్నమెంట్ చేంజ్ అయినాక, ఎట్లాంటి చేంజెస్ వచ్చినాయి? మరి ఎట్లా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఈ హైడ్రా కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎట్లా చూస్తున్నారు? ఈ సంవత్సరాలలో వేడుకలు చేసుకోబోతున్నారు ఇప్పుడు వచ్చే 24వ తారీఖు నుంచి విజయోత్సవాలు. సో దానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక సామాన్య మనిషిగా? అయితే వీళ్ళు ప్రజలకు న్యాయం చేస్తేనే బాగుంటుంది, లేదు అంటే ఇది 0 అవుతుంది, వీళ్ళది 0. ఇప్పటికే 0 అయింది, 100% 0 అయింది. కేసీఆర్ చేసిన పనులో ₹1 పని చేయలేదు. కరెంటు ఫ్రీ, 24 hours కరెంటు ఎక్కడ లేదు, వాటర్ ఎక్కడ లేదు. ఇదివరకు మేము బిందెలు పట్టుకొని ఉరుకుతుండే, బిందెలు ఎత్తుకొని బయటికి వెళ్తుండే, నీళ్ళ కష్టం అవుతుండే. ఇప్పుడు 24 hours కరెంట్ ఇచ్చిండు, మంచి నీళ్ళు ఇచ్చిండు, ప్రజలకు
1500 కూడా ఇచ్చిండు. 2000 పింఛన్ కూడా ఇచ్చిండు వృద్ధులకు. ఇప్పుడు వస్తున్నాయి పెన్షన్స్ కరెక్ట్ వస్తలేదు వాళ్ళకు కూడా పాపం, వాళ్ళకి రావట్లేదు. 2000 పింఛన్ వస్తుంది కానీ 4000 పింఛన్ అనేది వాళ్ళకి ఎవరికి అమలు చేయలేదు. చేసుకున్నారా మీరు ఎవరైనా? మరి అప్లై చేసారు 2-5 కూడా అందరు అప్లై చేసారు, రాసుకొని కూడా పోయారు పేర్లతో సహా ఆధార్ కార్డుతో సహా, కానీ ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు. పిల్లలకు చదువులో జాబ్ ఇస్తున్నారు. మా బాబు అయితే MBA చేసిండు, ఇంట్లో కూర్చున్నాడు. పెద్ద బాబు ఒక ఆయన బీటెక్ చేసిండు, ఇంట్లో కూర్చుంటుండు. జాబ్స్ అన్నాడు, ఎగ్జామ్స్ రాసారు, అన్నీ చేసారు. మేము SC కార్పొరేషన్కి ఇంకా ఎక్కువ అన్నారు. SC కార్పొరేషన్ చూసి 0 ఉంది ఇప్పుడు మాకు. చదువుకొని ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి చదివించి మాకు బాధనే కదా. వాడు ఏం చేసిండని చెప్పు. రేవంత్ రెడ్డి కానీ తిట్టాలా, మళ్ళీ కొట్టాలా, చెప్పు తీసుకొని కొట్టాలా? మరి వానికి ఒక బిడ్డ ఉంది, మన్మడు ఉన్నాడు, వానికి జీవితం కూడా చూసుకోవాలి కదా. వేరే పిల్లల కలకల కూడా ముడుతుందండి ఎప్పటికైనా. మేమెంత బాధపడుతున్నాం, ఎన్ని పైసలు ఎగ్జామ్స్ రాపించినాము, ఎంతెంత కష్టపడ్డాం మాకు తెలుసు. నేనే చెప్తున్నా, నాకు మొన్న 8 lakhs అయినాయమ్మా, చెప్తున్నా తెలుసా. 3 సార్లు పెట్టుకున్నా తెలుసా, 3 సార్లు సీఎం ఫండ్ రాలేదు నాకు తెలుసా. 3 times పెట్టినా తెలుసా. మొన్న సర్జరీ అయింది, 8 lakhs అయినాయి. ఎందుకు చెప్పు? అవన్నీ ఇస్తారనే కదా మాకు కూడా ఆశ ఉంటుంది కొంచెం. 10 లక్షలు అయినాయి 2 సార్లు. పోయిన సంవత్సరం 6 లక్షలు ఇస్తారు, 4 లక్షలు ఒక్క పైసా రాలేదు. చేసినా కూడా ఇవ్వలేదు. ట్రై చేద్దాం కార్పొరేటర్కి. అది ఈమె ఆపరేషన్ గురించి శ్రీనివాస్ గారి దగ్గర లెటర్ పెట్టింది. లెటర్ పెడితే సీఎం లెటర్కి ఇస్తే సీఎం దగ్గర తీసుకెళ్ళి సీఎం దగ్గర కాపీలు ఇచ్చింది, ఆడ పెట్టాడు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఆమె. 2 months అవుతుంది, 1 month 15 days అవుతుంది. ఇంతవరకు ఆమెది రెస్పాన్సే లేదు. సీఎం ఫండ్ గురించి పెట్టినాం, మీ ఏరియా ఎమ్మెల్యే తోటి లెటర్ రాపించుకొని రండి అంటే ఆ ఏరియా ఎమ్మెల్యేతో రాపించుకొని పోయి ఇచ్చినాం కూడా, రెస్పాన్సే లేదు. ముందు కరెక్ట్ వచ్చినాయా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ బస్సులు ఎవరికన్నా వచ్చినాయా? ఆరోగ్యశ్రీ అన్నీ ఉండే, ఇంకా నయం బీఆర్ఎస్ఏ నయం. ఎందుకంటే గరీబోల కోసం చాలా వాళ్ళు ముందు చూపెట్టారు. కానీ సో కార్పొరేటర్ కాల్ చేస్తుంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. హలో మేడం, నమస్తే. నేను కావ్య. ఏం లేదు మేడం, నార్మల్గా నేను బస్తీలో ప్రాబ్లమ్స్ కోసం అనేసి తిరుగుతున్నా 3 days నుంచి మన అమీర్పేట్ డివిజన్లో. సో ప్రజెంట్ నేను గంగూబాయి బస్తీలో ఉన్నా. సో ఎలక్షన్స్కి ముందు చూసిన ముఖం ఇప్పటివరకు కనిపించలేదు, బస్తీలో ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మేబీ నిజమైతే నేను కాదన్నాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. కానీ నేను వెళ్ళాను చాలా సార్లు, గంగూబాయి బస్కి ఎన్నిసార్లు వెళ్ళానో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ అది పొలిటికల్ గా న్యూస్ చేసి ఏదో చూపించుకుందాము అనుకుంటే దానికి నా దగ్గర ఆన్సర్స్ లేవు. సో వాట్ ఎవర్ మీరు అనుకున్న వే ఆఫ్ థింకింగ్ కోసం అయితే నేను కాల్ చేయలేదు. ప్రజెంట్ నా చుట్టుముట్టు లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, అంటే మాట్లాడిపిమంటే మాట్లాడిపిస్తాను. సో ఇప్పటివరకు అయితే రాలేదు. బస్తీ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు చెప్పండి, ఏమున్నాయేమో బస్తీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. కార్పొరేటర్ తోటి మాట్లాడండి. హలో మేడం. హలో చెప్పండి మేడం. ఎవరమ్మా మాట్లాడేది? ఈ గంగవే బస్తీ నుంచి లేడీస్ మాట్లాడుతున్నాను. చెప్పమ్మా, నేను సర్లా మాట్లాడుతున్నాను. బస్తీకి నేను రాలేదని చెప్పానంట. మీరు ఎప్పుడు వచ్చారు మేడం? ఖాళీ ఎలక్షన్స్ అప్పుడే వచ్చారు కదా, తర్వాత ఏం ప్రాబ్లమ్స్కి ఏం రాలేదు కదా. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకు ఏం నచ్చిందో అది చెప్పండమ్మా, తప్పులేదు. కానీ మీరు కూడా వస్తే మాకు కూడా ఉంటుంది కదా. ఏంటమ్మా? మీరు కూడా వచ్చి ఏదన్నా ప్రాబ్లం ఉన్నది కనుక్కుంటే బాగుంటుంది. మీ దగ్గర నీళ్లు నిండినప్పుడు అంతా నేనే ఉన్నాను, ఆ పార్క్ అంతా నేనే క్లియర్ చేయించాను. ఏ పార్క్ మేడం? ఆ పార్క్ ఒకటి క్లియర్ చేపేసి అయిపోయిందా మేడం? మా ప్రాబ్లమ్స్ అన్ని చూడాలి కదా. డేనిస్లో అయితే 3 రోజులకు నిండి పొంగిపోతాం. అది వాటర్లో అయితే డేనిస్ వాటరే తాగుతాం మేము 3 రోజులకు. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది మేడం. నేను వస్తాను, నేను ఎన్నోసార్లు మీ ఇంటి వరకు వచ్చాను, మరి రాలేదంటున్నారు కాబట్టి. మా ఇంటి వరకు, ఈ గల్లీ వరకు అయితే రోడ్ పై వరకు వచ్చారేమో మేడం, కానీ ఈ గల్లీ వరకు అయితే రాలేదు. అదే నేను లోపల బస్తీలో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటే డౌన్ అవుతే మన శివకుమార్ని పిలిపించి మన డౌన్ ది పైకి తీపిచ్చాం కదా.
సరే పర్వాలేదు, నేను మళ్ళీ వస్తాను. హలో హలో మేడం, ఎక్కడ చేయించారు మేడం? ఏంటమ్మా? ఇప్పుడు ఇందాక ఎక్కడ చేయించారు డ్రైనేజ్ పని? నేను వస్తాను కదమ్మా, వచ్చినప్పుడు మాకు వెనుక ఇప్పుడు మైత్రివన్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఎన్నిసార్లు శశికుమారే మాకు యాక్సెప్ట్ చేసింది. పాములు కూడా వస్తున్నాయి మా దగ్గర. ఇప్పుడు అలా కదమ్మా, మీ లెక్క ప్రకారం నేను చేయట్లేదు మేడం. మేడం నిజంగా చెప్తున్నా కదా, వరద వచ్చినప్పుడు ఆమెనే ముందు వచ్చింది. ఆమెనే ముందు వచ్చింది మేడం. ఆమె ఏ సమస్యలు, బస్సులో ఏం సమస్యలు ఆమె వచ్చి ముందు, ఆమెనే వచ్చి ముందు అడుగుతుంది. మీరు అసలు రారు, అసలు సమస్యలు ఏమున్నాయి పట్టించుకోరు. మేడం రాజేష్. ఓకే అలాగే ఉంటే ఇబ్బంది ఉంటే చేయగలిగింది నేను తప్పకుండా చేయాలి మేడం. ఇప్పిస్తున్నారు మేడం మీరు. ఆమె అప్పుడు పిల్లలకు జాబ్స్ కూడా ఇప్పిస్తాను మీరు ఆమె చేసిపోయారు ప్రతి ఒక్క ఇంటికి. అమ్మా నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, మీ పిల్లల్ని పంపించండి ఆఫీస్ కని. నేను అక్కడ గంగూబాయి బస్తీ గోడ వెనకాల ఉన్న లాస్ట్ కాలం నాలా పొంగే దగ్గరకు వచ్చి నేను చెప్తే మేము పంపిస్తాం మేడం అన్నారు. ఇప్పటికి ఎవరిని పిల్లల్ని కూడా పంపలేదు. అది ఎందుకంటే అమ్మా, నేను నిజం మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకు నచ్చారు మేడం? నిజం మాట్లాడితే ఎందుకు నచ్చదమ్మా? పంపిస్తాం. నేను కూడా ఒకసారి మిమ్మల్ని అడిగా మేడం, ఇట్లా పిల్లలకు జాబ్స్ ఉన్నాయి మేడం, మీరేమన్నా కదా మీరు పంపారా? నా దగ్గరికి చెప్పండి. మీరు ఆఫీస్ దగ్గరికి వస్తే మీరు అసలు అప్పుడు మీకు లేరు, బయటకు వెళ్ళారని చెప్పారు మేడం. మీరు ఇక్కడనే కదా మేడం మీ ఆఫీస్? నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను. మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు మేడం. పంపించండి, ఉంటే ఇప్పుడు పంపించండి. నేను ఇప్పుడే జాబ్ లో పెట్టుకుంటాను. సరిగ్గా వాళ్ళు పని చేస్తానంటే సరిగ్గానే చేస్తారు మేడం, ఎందుకు చేయరు? సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు పంపించండి. మంచిగా చేస్తారు. నిజంగా ఉద్యమం చేయాలన్న వాళ్ళు ఖచ్చితంగా నేను జాబ్ లో పెట్టిస్తాను. సరే ఓకే మేడం. ఓకే. హలో అమ్మా, చెప్పమ్మా కావ్య. మ్యామ్ చూడండి మేడం, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యేటట్టు చూడండి మ్యాక్సిమం. ఎందుకంటే నేను దీనికి సంబంధించి మీ దృష్టికి తీసుకొని వస్తాను, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయో. సో మీకు కూడా అన్నీ చూసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఇష్యూస్ మీ దగ్గర ఖచ్చితంగా తీసుకొని వస్తాను. దానికి సంబంధించి సార్ట్ అవుట్ అయ్యేటట్టు చూడండి. సో మొత్తానికి కార్పొరేటర్ అయితే వస్తుంది అని చెప్పేసి, నేను వస్తున్నా చెక్ చేస్తున్నా అనేసి అయితే అని చెప్తుంది. సో ఇక్కడ ఇంతవరకు ముఖమే తెలియదు మాకు అని చెప్పేసి వీలు వ్యక్తం చేస్తున్నారు. సో బస్తీలో ప్రజలు అయితే అబద్ధాలు చెప్పారు కదా. సో రాజకీయం మట్టుకు ఎట్లా సాగుతుందో మనకు అందరికీ తెలిసిందే. సో ప్రజలు వాళ్ళు ముఖాలు చాటేసుకోకుండా కెమెరా ముందు అయితే డైరెక్ట్ చెప్తున్నారు, ఖచ్చితంగా ఎవరు రావట్లేదు, మాకు ఎక్స్ వాళ్ళే కొంచెం అంతో ఇంత కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ ఉన్న వాళ్ళైతే సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయితే చేస్తే చాలు మాకు అని అయితే వాళ్ళు చాలా గట్టిగా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా కార్పొరేటర్గా మీ బాధ్యత మీరు స్వీకరించాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓట్లు వేసేటప్పుడు కాకుండా ఓట్లు వేసిన తర్వాత ప్రజలు నా కోసం వేసారు కదా అని ఆలోచించి ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి చూసుకునే బాధ్యత మీకు ఉంది కాబట్టి అది చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.